రైతులకు ఎటువంటి అనుమానాలున్నా వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి సలహాలు సూచనలు ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆదేశించారు. గొల్లపూడి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతు కూలీలతో కలిసి పొలంలో కలెక్టర్ వరి నాట్లు వేశారు. తర్వాత రైతు శిబిరంలో కలెక్టర్ రైతులు మాట్లాడారు. వ్యవసాయ అధికారులు, బ్యాంక్ అధికారులు రైతులు ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నేను 20,000 పెట్టి పంటలు వేస్తే 30,000 పెట్టి పంటలు వేస్తే మినిమం ₹1,00,000 ఆదాయం వచ్చేలా ఉండాలి. అప్పుడే రైతు రాజులా బతకగలుగుతాడు. దానికి కంపల్సరీ రిక్వైర్డ్ సపోర్టు ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దయచేసి అదే ఒకసారి చూసుకోండి. అలాగే ఇప్పుడు హార్టికల్చర్ ఏదైతే నేను చెప్పినానో సో దీన్ని కూడా చేయడానికి మీకు ఇప్పుడు రైతు సహకార కేంద్రాల ద్వారా అట్లాగే శాస్త్రవేత్తల ద్వారా ఇంట్రక్షన్ కావాలంటే కూడా ఇదే వేదిక ఏదైతే మంగళవారం బుధవారం ఈ వేదిక ఉంటుందో ఇక్కడ కావాలంటే మీరు చెప్పండి. మీరు మనకు ఈ గురించి తెలుసుకోవాలండి, పురుగులు సాంకేతిక గురించి మాట్లాడేది, లేదా ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ చేయాలి, లేదా హార్టికల్చర్ చేయాలి, హైటెక్ అగ్రికల్చర్ చేయాలి, వీళ్ళు చెప్పండి. ఆఫీసర్స్ తీసుకొస్తారు, శాస్త్రవేత్తలు తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెడతారు. డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళతో చెప్పండి మీ సమస్యలు ఏమున్నాయి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. సో ఎందుకంటే వాళ్ళు నేను చెప్పాను కదా, శాస్త్రవేత్తలు అక్కడ ల్యాబ్లోనే ఉంటున్నారు. ల్యాబ్లో చేసిన ఆవిష్కరణలు అక్కడే ఉండిపోతున్నాయి, బయటికి రావట్లేదు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ లేదు. ఆ బ్రిడ్జ్ చేయడానికి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వారం ఏదో ఒక ఊర్లో ఉంటుంది. కాబట్టి మీరే షెడ్యూల్ చేసి ఇవ్వండి. సార్ ఈ మంగళవారం ఈ ఊర్లో చేయండి, నెక్స్ట్ మంగళవారం ఈ ఊర్లో చేయండి అని చెప్తే అదే ప్రకారంగా వస్తారు అధికారులు, చేసి పెడతారు. అంటే రైతులకి ఎంత అండగా ఉండాలి, వాళ్ళకి ఏదో ఒక అంటే ఈ ప్రోగ్రామ్ వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తే చాలు అనేది మన తపన. కాబట్టి సో దయచేసి థింక్ పాజిటివ్. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో అతిపెద్ద